మీకు తెలుసా, హిరణ్యకశ్యపుడిని సంహరించిన తరువాత కూడా నరసింహస్వామి శాంతించలేదు. ఆ ఉగ్ర రూపానికి బ్రహ్మాండాలే కంపిస్తుంటే ఆయన్ని ఆపడానికి సాక్షాత్తు పరమశివుడు ఒక వింత అవతారం ఎత్తాల్సి వచ్చింది. అదే శరభేశ్వర అవతారం. అసలు ఏం జరిగిందో తెలుసా? లెట్స్ ఫైండ్ అవుట్. నమస్కారం ఫ్రెండ్స్, మనందరం నరసింహస్వామి కథ విన్నాం. కానీ ఆ వధ తర్వాత జరిగిన రియల్ క్లైమాక్స్ చాలా మందికి తెలియదు. ప్రపంచాన్నే భస్మం చేసేంత కోపంతో ఉన్న నరసింహస్వామిని శివుడు ఎలా కంట్రోల్ చేశాడు? ఇది వింటే మీరు షాక్ అవుతారు. ఆ పవర్ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హిరణ్యకశ్యపుడిని సంహరించిన తర్వాత కూడా నరసింహస్వామిలో కోపం తగ్గలేదు. ఆ ఉగ్ర జ్వాలలకి సూర్యచంద్రులు సైతం భయపడ్డారు. దేవతలందరూ వణికిపోతూ వెళ్లి శివుడిని వేడుకున్నారు. స్వామి, ఈ ఉగ్ర రూపాన్ని ఆపకపోతే సృష్టి అంతమైపోతుంది అని. అప్పుడు శివుడు తన అఘోర రూపం నుండి ఒక భయంకరమైన పక్షి మృగ రూపం తీసుకున్నాడు. అదే శరభేశ్వరుడు. ఈ రూపం ఎంత పవర్ఫుల్ అంటే దీనికి 2 రెక్కలు. అవే కాళీ మరియు దుర్గా. కడుపులో మృత్యువు, కళ్లలో అగ్ని ఉంటాయి. శరభేశ్వరుడు వచ్చి నరసింహస్వామిని తన శక్తివంతమైన రెక్కలతో చుట్టేసి ఆకాశంలోకి తీసుకెళ్లాడు. ఆ అపారమైన శక్తిని తట్టుకోలేక నరసింహస్వామి తనలోని ఉగ్రాన్ని వదిలేసి తిరిగి ప్రశాంతమైన విష్ణుమూర్తిగా మారిపోయారు. అయితే కొన్ని పురాణాల ప్రకారం నరసింహస్వామి కూడా గండభేరుండ అనే 2 తలల పక్షిగా మారి పోరాడారని, చివరికి ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకుని శాంతించారని చెబుతారు. ఈ కథ వెనుక ఉన్న అసలు మెసేజ్ ఏంటో తెలుసా? అతి కోపం ఎప్పుడు వినాశనానికే దారితీస్తుంది. అంతేకాదు, శివకేశవుల మధ్య భేదం లేదని చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. మీకు ఈ శరభేశ్వర అవతారం గురించి ముందే తెలుసా? కామెంట్స్లో జై నరసింహ లేదా ఓం నమ శివాయ అని టైప్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి పవర్ఫుల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే క్యూరియస్. జై హింద్.